నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను మీ సుమా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడిచిన 6 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్లో ఎలాంటి అశాంతి లేదు. ఎలాంటి హైదరాబాద్ కావాలో పారిశ్రామికవేత్తలు నిర్ణయించుకోవాలి. టీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకుంటే మరింత అభివృద్ధి, సంక్షేమం. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలి. కామారెడ్డి సిఐ జగదీష్ సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ శివశంకర్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఎమ్మెల్యే షకీల్ చొరవతో జోరుగా బాగేపల్లి అభివృద్ధి. బాగేపల్లి అభివృద్ధిపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. వ్యవసాయం ఎరువుల వాడకంపై రైతులు అవగాహన కలిగి ఉండాలి. అధికారులు శాస్త్రవేత్తలతో సూచనలు ఇప్పించేలా చూడాలి. కలెక్టర్ నారాయణ రెడ్డి. కోవిడ్ వల్ల అయ్యప్ప స్వాములు ఆర్భాటాలు లేకుండా దీక్ష నిర్వహించాలి. ప్రముఖ గురుస్వామి బాలేపల్లి సుబ్బారావు సూచన. పనిచేసే ప్రభుత్వానికి పట్టం కడితే భవిష్యత్తు మరింత బాగుంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని మల్లారెడ్డి నగర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఏకగ్రీవ తీర్మాన సమావేశానికి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్, స్థానిక ఎమ్మెల్సీ కేపీ వివేకానంద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రవేశపెట్టి పేదలకు ₹1,00,000 116 ఇస్తున్నారని అన్నారు. 6 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ప్రజల కళ్ళ ముందు ఉందని అన్నారు. ఈరోజు అంతా మేమే చేశామని చెప్తున్నా బీజేపీ చేసిన ఒక్క పని చూపించాలని అడిగారు. తెలంగాణ ఇచ్చిన పైసలతోనే ఢిల్లీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం వరద సాయం చేస్తుంటే బీజేపీ నిర్దాక్షిణ్యంగా అడ్డుపడిందని, ₹10,000 ఇస్తుంటే ఆపినోళ్ళు రేపు ₹25,000 ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత బాధితులకు తప్పకుండా అందజేస్తామని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం ఎన్నికల ప్రజల వల్లే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, వారి మాటలెవరూ ప్రజలు నమ్మే స్థితిలో లేరని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జరగనున్న ప్రగతిని చూసి ప్రజలు ఆలోచనతో ఓటు వేయాలన్నారు. డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రావుల శేషగిరిరావు కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం నరసింహ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయరామరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, సుంకర సాయి ప్రతాప్, హుస్సేన్, అబీద్, తెలంగాణ సాయి, హమీద్, నాగభూషణం, అరిగే సురేష్, అజయ్, ప్రసాద్ గుప్తా, మహిళా నాయకురాలు సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పేదోళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే ఖర్చులకని ₹1,00,000 పంపిస్తా ఉన్నాడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద. ఇక్కడ ఉన్న చాలా మంది ఇళ్లలో కూడా ₹1,00,000 చెట్లు వచ్చి ఉంటాయి. రేపొద్దున పువ్వు గుర్తుల్లో, చేయి గుర్తుల్లో వస్తే ఒక్క మాట అడగండి దయచేసి. మరి ఇక్కడ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ₹1,00,000 ఇస్తున్నాడు కదా, మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న బీహార్ లో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎన్ని పైసలు ఇస్తున్నారు సారు అని చెప్పి అడగాలి వాళ్ళని. ఒక్క పైసా కూడా ఇస్తలేరు వాళ్ళు ఉన్న దగ్గర. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం
పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కన్ఫ్యూజ్ చేస్తారు, అబద్ధాలు చెప్తారు. టీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకుంటే మరింత అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన ప్రభుత్వం మన అభ్యర్థులకే పట్టం కడదామని ఆయన పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ధూమ్ధామ్ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇంతటి సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయా అని అడిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన ఉండే ప్రభుత్వం అని, తమ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా ప్రజల మంచికే అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని, కనివిని ఎరుగని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం అతి స్వల్ప కాలంలో చేసిందని అన్నారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజలందరూ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బి విజయశేఖర్ గౌడ్ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఓటు వేసేటప్పుడు ఆగమైతే భవిష్యత్తు ఆగమవుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 119 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ యాదవ్ ను గెలిపించాలని జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల రామకిషన్ రావు పిలుపునిచ్చారు. కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నరసింహ యాదవ్ గెలుపు కోసం స్థానిక శాసనసభ్యులు మాధవరపు కృష్ణారావు, ఎన్నికల ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు నిజామాబాద్ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారి గెలుపు కోసం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, వీరితో పాటు పాల్గొన్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, కేసీఆర్ సేవాదల్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణారావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఈగ గంగారెడ్డి, గోపాల్ నగేష్, తెలంగాణ శంకర్ మనోహర్ రావు, శేఖర్ రెడ్డి, అంజయ్య, మైనారిటీ నాయకులు అబ్దుల్ హలీం, కమర్ ఉన్నారు. వ్యవసాయం ఎరువుల వాడకంపై అధికారులకు కలెక్టర్ నారాయణ రెడ్డి పలు సూచనలు చేశారు. శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో వ్యవసాయం, ఫామ్ మెకనైజేషన్, ఎరువుల వాడకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంతో పంటలు పండించేలా రైతులను అవగాహన కల్పించారు. అధికంగా ఎరువులు వాడితే నేల సారవంతం కోల్పోతుందని కలెక్టర్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ చింతల్ డివిజన్ కార్పొరేటర్ సీటు ఎలాగైనా కైవసం చేసుకుంటామని నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ వెల్లడించారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు వివేక్తో సమావేశమై చింతల్ డివిజన్లో కారు జోరు పెంచే విధంగా పలు కీలకమైన అంశాలపై బాజిరెడ్డి జగన్మోహన్ చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ చింతల్ డివిజన్ కార్పొరేటర్ సీటును ఎలాగైనా కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగరేస్తామని ప్రచారంలో పాల్గొని చెప్పారు. ఈరోజు చింతల్ డివిజన్ పరిధిలో ఉన్న కాలనీల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ చింతల్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి రషీదా బేగం కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కుంటామని ధీమా వ్యక్తం చేశారు. మహానగర అభివృద్ధికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ శాంబరి మోహన్, కేసీఆర్ సేవాదళం నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ కన్వీనర్ కుర్వ దేవేందర్, ఇందల్వాయి సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, నల్లవెల్లి సర్పంచ్ విజయలక్ష్మి లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ నరేష్, ఆకుల కొండూరు ఎంపీటీసీ సుధీర్ తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. కోవిడ్-19 మరింత వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కాలానుగుణంగా వ్యాపించే వ్యాధుల నివారణకు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలను మైక్ ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో వి సంజీవరెడ్డి, ఎం రాణి, జిల్లా ఆరోగ్య బోధకులు కె విఠలరావు, కామారెడ్డిలో అశోక్ నగర్, ఎన్జిఓఎస్ కాలనీ, విద్యానగర్, కల్కీనగర్ బస్టాండ్లలో, మున్సిపల్ రోడ్, నిజాం సాగర్ రోడ్, స్టేషన్ రోడ్, సిరిసిల్ల రోడ్, మార్కెట్ పెద్దమ్మ గల్లీ,
వివేకానంద కాలనీ, గొడ్డన్ రోడ్డు, పంచముఖి హనుమాన్ గల్లీ, సెలైనో కాలనీ, భూపుత్ర కాలనీ, రమారెడ్డి రోడ్, హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రచారం చేశారు. మానవ సేవయే మాధవ సేవ అని జిల్లా న్యాయాధికారి శ్రీమతి సాయి రమాదేవి తెలిపారు. రోటరీ క్లబ్ సేవలో అభినందనీయమని అన్నారు. బర్కత్పురాలో గల రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రూరల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రోటరీ కృత్రిమ కేంద్రానికి జిల్లా న్యాయాధికారి రమాదేవి హాజరై కేంద్రం ద్వారా అందజేస్తున్న కృత్రిమ కాలు, జైపూర్ ఫుడ్ శిబిరంలోని బాధితులకు కృత్రిమంగా తయారు చేసిన కాళ్లను అందజేస్తూ మరొక జన్మనిస్తున్నటువంటి రోటరీ క్లబ్ నిజామాబాద్ సంస్థకి అభినందనలు తెలుపుతూ మానవ సేవే మాధవ సేవ అని, సభ్యులంతా దేవుని రూపంలో ఉన్న మనుషులని, ఇంతటి మహత్ కార్యం నిర్వహిస్తున్నందుకు నమస్కారాలు తెలిపారు. అనివార్య కారణాల వల్ల మనం కాళ్లను కోల్పోయినా, మన నిర్లక్ష్యం వల్ల కోల్పోయినా మరొక జన్మను కృత్రిమంగా తయారు చేసిన కాళ్లను అందిస్తూ రోటరీ క్లబ్ మరొక జన్మనిస్తుందని కొనియాడారు. మీకు సేవ చేయడమే దేవుడికి మేము సేవ చేసినంత అని అనుకోబట్టే, మరి అంత మంచి మనసు ఉండబట్టే మరి ఇక్కడ ఉన్న వారంతా కూడా ఈ రకంగా సహాయం చేయగలుగుతున్నారు. రోటరీ క్లబ్ అనేది ఒక పేరు, ఆ పేరు అంటే అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అది ఒక పేరు మీద స్థాపింపబడింది. కానీ ఆ పేరు ఉంది, ఈరోజు ఇంకా ఇలా నిలబడుతుంది, ఇలా కొనసాగుతూనే ఉంది అని అంటే మరి దాని వెనుక రొటేరియన్స్ అంటే మంచి మనుషులు, మంచి మనసున్నటువంటి మనుషులు దాంట్లో ఉన్నారు కాబట్టే మరి అది అలా ముందుకు వెళ్తూనే ఉంది, ఎక్కడ ఆగకుండా. ఈ కార్యక్రమంలో సభ్యులు, అధ్యక్షులు దర్శన్ సింగ్ సోకి, కార్యదర్శి బాబురావు, రోటరీ ట్రస్ట్ కార్యదర్శి జగదీశ్వరరావు, లింబు సెంటర్ చైర్మన్ శ్రీనివాసరావు, ట్రస్ట్ కోశాధికారి సతీష్ షాహ్, హరిప్రసాద్, రాజ్ కుమార్ సుబేదార్, జ్ఞానప్రకాష్, రమేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ బస్తీలో గడప గడపకు ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటు వేసి తెరాస కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి పారిజాతం గౌరీష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 131వ డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జి రాష్ట్ర తెరాస పార్టీ నాయకులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారం అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ నుండి విశేష స్పందన వస్తుందన్నారు. బస్తీలలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దుష్టాలను విశ్వసించరని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, అరాచకాలను కాదని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 డివిజన్ ప్రజలు తెరాస పార్టీ అభ్యర్థి శ్రీమతి పారిజాత గౌరీష్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస పార్టీ భారీ విజయం సాధించి తెరాస పార్టీ అభ్యర్థియే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు అని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో 131 డివిజన్లోని తెరాస పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, బాన్స్వాడ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోవిడ్-19 నిబంధనల మధ్య కరోనా మహమ్మారి పూర్తిగా తరలిపోవాలని కోరుతూ ఎలాంటి హంగుల ఆర్భాటాలు లేకుండా అయ్యప్ప ఆలయంలో విశ్వశాంతికై మహాపడి పూజ మహోత్సవం ఈ నెల 30న ప్రతి గ్రామాల స్థానిక ఆలయాల్లో అయ్యప్ప భక్తులు నిర్వహించుకోవాలని సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలేపల్లి సుబ్బారావు శర్మ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ బోర్డులో అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గురుస్వామి బాలేపల్లి సుబ్బారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు నగేష్ శర్మ మాట్లాడుతూ మంచు కోసం, ప్రపంచ శాంతి కోసం ఈ మహాపడి పూజ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, అయ్యప్ప భక్తులు ఇష్టపూర్వకంగా వచ్చి ఈ పూజలో పాల్గొనాలని అన్నారు. చలికాలంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పూర్తి నియమ నిబంధనల మధ్య పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రతి అయ్యప్ప భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి కొలవాలని కోరారు. ఈ నెల 30న స్థానిక దేవాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మరి కార్తీక పూర్ణమి రోజు అందరం మన శర్మ గారు ఎక్కడ వేదిక ఏర్పాటు చేస్తే అక్కడ అందరం గుమిగూడుదాం, 4 పాటలు పాడదాం. ఎక్కువ మీకు ఇబ్బంది పెట్టాం. పూర్వం 4-5 గంటలు భజన కూర్చుండేటి వాళ్ళు ఇప్పుడు లాస్ట్ హారతికి వస్తున్నారు, ఏమైనా ఇస్తారు వేస్తారా అని ఒక ఆ దేవాలయంలో ఉన్న గురుస్వామి కానీ, అర్చకుడు కానీ, మిగతా ఒక 5 స్వాములు కలిసి ప్రతి దేవాలయంలో కూడా పడి కర్పూర హారతి ఇచ్చేసి విశ్వశాంతిని చేకూర్చాలని ఇట్టి విశ్వశాంతికై పడి పూజ మహోత్సవము అఖిల భారత అయ్యప్ప
దీక్షా ప్రచార సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు నోమున నవీన్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు నర్సారెడ్డి, అయ్యప్ప మాలాదారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 47,593 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,66,042కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులెటిన్ విడుదల చేసి నిన్న ఒక్కరోజే కరోనాతో 4 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,441కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,150 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,53,715కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,886 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 8,594 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 52,48,800. కామారెడ్డి సిఐ జగదీష్ ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఏసీబీ అధికారులు ఈ నెల 20న కామారెడ్డిలోని సిఐ జగదీష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడంతో ఈ నెల 22న జగదీష్ను రిమాండ్కు తరలించాలని న్యాయమూర్తి ఏసీబీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు సిఐ జగదీష్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఈ మేరకు నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ అభివృద్ధి సామాజిక సేవా రంగాల్లో కృషి చేసిన యువతకు ప్రతి సంవత్సరం కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ అందించే జిల్లా స్థాయి యువజన పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన సమన్వయకర్త బెల్లాల శైలి తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా యువజన సమన్వయకర్త బెల్లాల్ శైలి మాట్లాడుతూ నిజామాబాద్ మరియు కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గుర్తింపు పొందిన యువజన సంఘాలకు చెందిన యువతి యువకులు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు జాతీయ అభివృద్ధి సామాజిక సేవా రంగాల్లో కృషి చేసిన వారు యువజన పురస్కారాలకు అర్హులని తెలిపారు. సేవా కార్యక్రమాల ఫోటోలు పత్రికలు ప్రచురితమైన వివరాలతో రికార్డు రూపంలో సుభాష్ నగర్లో ఎన్వైకే కార్యాలయంలో దరఖాస్తులను అందించాలని సూచించారు. ఆరోగ్యం, పరిశోధన, ఆవిష్కరణ, సంస్కృతి, మానవ హక్కుల పరిరక్షణ, ప్రోత్సాహం, కళ, సాహిత్యం, పర్యాటక రంగం, సమాజ సేవ, క్రీడలు తదితర రంగాల్లో కృషి చేసిన వారు దరఖాస్తులు సమర్పించవచ్చు అని అన్నారు. మరిన్ని వివరాల కోసం జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్లో గల ఎన్వైకే కార్యాలయాన్ని సంప్రదించాలి అని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి ఉత్తమ యువజన అవార్డు కొరకు నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న యువజన సంఘాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. దీని కొరకై 1 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2020 లోపు వారు చేసిన కార్యక్రమాల వివరాలన్నీ మా నెహ్రూ యువ కేంద్రం సుభాష్ నగర్లోని కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది. పంట రుణాలకు సంబంధించి రెన్యువల్ ఏ పంటలను ఎప్పుడు వేయాలో ఎంపీడీఓ గోపాలకృష్ణ అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులతో పాటు మండల స్థాయి అధికారులకు ఎంపీడీఓ గోపాల్ కృష్ణ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆ 7 అంశాలను వివరిస్తూ ముఖ్యంగా డ్రాయింగ్ ప్లాట్ఫామ్ నిర్మాణాలు, పంట రుణాలకు సంబంధించి రెన్యువల్, పంట పొలాలకు సంబంధించి అగ్రికల్చర్ అధికారులతో సమావేశమై ఏ పంటలను వేయాలని, ఎంత మోతాదులో ఎరువులను వేయాలని సంప్రదించారు. మండల లెవెల్ ఆఫీసర్స్ అండ్ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 7 అంశాలు తీసుకోవడం జరిగింది. డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మాణాలు, రెండవది లోన్స్ సంబంధించినటువంటి రిన్యూవల్స్ అగ్రికల్చర్ వాళ్ళది, మూడవది పంట పొలాల్లో సాగు చేసే పద్ధతులు, తర్వాత వాడాల్సినటువంటి ఎరువుల మోతాదు ఏ విధంగా అనేటువంటిది అగ్రికల్చర్ సిబ్బందితో అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, మండల వ్యవసాయ అధికారి, మండల విద్యా శాఖ అధికారి గణేష్ రావు, ఎంపీఓ గౌస్ మోహినుద్దీన్, ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా ఉద్యమించాలని పలువురు కోరారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు జీతభత్యాలు లేక
ఆకలి కేకలతో బాధపడుతున్నా పట్టించుకొని ప్రభుత్వంపై ఖచ్చితమైన కార్యాచరణ చేయాలని ఉద్దేశంతో ప్రగతిశీల విద్యార్థి సంఘంగా అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘంగా చర్చా వేదిక నిర్వహించడం జరిగింది. ఈ చర్చా వేదికలో ప్రైవేటు స్కూల్ టీచర్లు, ప్రైవేటు కళాశాలకు చెందినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు, కొంతమంది మేధావులు కూడా హాజరయ్యారు. అందరి చర్చల తర్వాత ఈ ప్రైవేటు ఉపాధ్యాయుల ఆకలి కేకలకు కారణం మొదటి స్థానం ప్రభుత్వానిదేనని, ఎన్నో శాఖలను ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రైవేటు ఉపాధ్యాయుని ఎంతో ఉన్నతమైన విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ప్రైవేటు రంగాన్ని మర్చిపోవడం సిగ్గుచేటని, తమపై ఎలాంటి జాలి దయ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఎన్నో కార్యకలాపాలకు, ప్రచారాలకు, రాజకీయాలకు బిల్లులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కనీసం కడుపు నింపుకోవడానికి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రైవేటు టీచర్స్ని ఆకలికి మార్చి ఆత్మహత్యలకు పాల్పడే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆలోచించుకోవాల్సిన విషయం అన్నారు. ప్రత్యేక తెలంగాణకు ఉద్యమాలు చేసిన విద్యార్థి సంఘాలు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆకలి చావులు ఏంది చెప్పుకోవాలంటే సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా నిలవాలని, లేని పక్షంలో ఎక్కడైనా ఎవరికైనా సరే ఉద్యమాన్ని నడుపుతున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ప్రైవేట్ టీచర్ల ఆకలి కేకలకు బాధ్యులు అనే చర్చా వేదిక ఏఐపిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించడం, అక్కడికి ఈ చర్చా వేదికకి వివిధ విద్యార్థి సంఘాలు, అలాగే ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, లెక్చరర్స్ ప్రతినిధులు రావడం అన్నది హర్షించదగిన విషయం. అయితే టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ చర్చా వేదికలో ప్రైవేట్ టీచర్ల ఆకలి కేకలకు బాధ్యులు. సో ఇక్కడ ఒక సమస్య, ఇది ఆకలి కేకలకు బాధ్యులు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ జిల్లా బాధ్యులు సాగర్, అదేవిధంగా ప్రైవేట్ లిమిటెడ్ కళాశాల ఉపాధ్యాయులు సంఘం జిల్లా బాధ్యులు గజానంద్, జిల్లా ట్రాస్మా ప్రతినిధిగా ప్రవీణ్, తెలుగు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా బాధ్యులు సాగర్, టీజీవీపీ జిల్లా అధ్యక్షులు భాను, ఏఐపిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్, పీడీఎస్యు అశోక్ పాల్గొన్నారు. శ్రీని గౌరవిద్దాం, మన ఉనికిని కాపాడదాం అంటూ జై శ్రీ శక్తి సభ్యులు కోరారు. నవంబర్ 25 స్త్రీహింస దినోత్సవం అని జై శ్రీ శక్తి సభ్యులు తెలిపారు. స్త్రీ లేనిదే ఈ ప్రపంచాన్నైనా ఊహించలేం. స్త్రీ అంటేనే ప్రకృతి. మనిషి ఉనికిని కాపాడటం ఒక స్త్రీ వల్లనే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ అంటే దేవతా స్వరూపం. మరి ఇంత గొప్ప విలువ గల స్త్రీమూర్తికి మనం ఇచ్చే గౌరవం ఏంటి? మానసిక, శారీరక వేధింపులు, వరకట్న, గృహహింసలు ప్రపంచంలోని ప్రతి 3 మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో హింసలకి గురవుతున్నారని ఐరాస చెబుతోంది. ఈ అమానుష చర్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ నవంబర్ 25 రోజుని స్త్రీహింస వ్యతిరేక దినోత్సవంగా జరుపుతున్నారు. ఇక నుంచైనా స్త్రీని గౌరవిద్దాం, మన ఉనికిని కాపాడదాం. జై శ్రీ శక్తి. ఎమ్మెల్యే షకీల్ చొరవతో బాగేపల్లి జోరుగా అభివృద్ధి జరిగిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో బాగేపల్లి గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గత 60 ఏళ్ల కాలంలో అభివృద్ధి కాని గ్రామం ఎమ్మెల్యే షకీల్ హాయంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. పల్లె ప్రగతి కార్యాలయంలో భాగంగా పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఎమ్మెల్యే షకీల్ హాయంలో బాగేపల్లి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గ్రామంలో మొక్కలు 15,000 మొక్కలు నాటి చెట్లను పెంచుతున్నామని సర్పంచ్ తెలిపారు. మండలంలోని బాగేపల్లి గ్రామంలో చెక్కాచెక్ పనులు జరగడంతో ఉత్తమ గ్రామంగా ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామంలో విద్యుత్ బాగుందన్నారు. మరియు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు షకీల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సాయిలు, బాగేపల్లి గ్రామ సర్పంచ్, రెంజల్ మండలం. గత 2 సంవత్సరాల నుంచి ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. ఇక్కడ మేము చేసినటువంటి పల్లె ప్రగతిలో భాగంగా శ్మశాన వాటిక మరియు కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డు మరియు హరితాహారము, పల్లె ప్రకృతి వనము, అదేవిధంగా గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి మహిళ ఏ సమస్యనైనా పరిష్కరించుకునేలా ధైర్యంతో ముందుకు వెళ్తూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ డిచ్పల్లి సిడిపిఓ సునీత పిలుపునిచ్చారు. నెహ్రూ యువ కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ
సఖి కేంద్ర మరియు ఇందూరు యువత అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇందల్వాయి మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ICDS CDPO సునీత పాల్గొని మాట్లాడుతూ ప్రతి మహిళ ధైర్యంగా ఉండాలని, సమస్యలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని, చట్టాలపై ప్రతి మహిళకు పూర్తి అవగాహన తెలిసి ఉండాలని అన్నారు. అనంతరం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. హింస ఎందుకు ఎదుర్కోవాలి ఒకరి నుండి? కాబట్టి కంపల్సరీ మీరు ఏదైనా హింస అనుభవిస్తే, హింస అంటే అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సెక్షువల్ హెరాస్మెంట్ కావచ్చు, హస్బెండ్తోని కావచ్చు, ఇంట్లో ఎవరి ద్వారా అయినా కావచ్చు, మానసికంగా శారీరకంగా ఎలాంటి హింసనైనా, అంటే అది మనకే కాదు మన పిల్లలకు కూడా. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్వర్ణలత, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, యువతులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని AIKFEC నాయకులు పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని AIKFEC ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు 26, 27 తేదీల్లో జరిగే గ్రామీణ బంద్ కేంద్ర కార్యాలయాల వద్ద నిరసన గోడ ప్రతులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం KVPS ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, శ్రీధర్ పోశెట్టి, KVPS జిల్లా అధ్యక్షులు కొండ గంగాధర్లు పాల్గొన్నారు. అనంతరం పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన వ్యవసాయ వ్యతిరేక 3 బిల్లులను చట్టాలుగా మార్చుకుందని, అదేవిధంగా రైతాంగానికి నష్టం చేసే విద్యుత్ సవరణ బిల్లును కూడా ప్రవేశపెడుతుందని, ఈ బిల్లు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు రైతులను పాలేర్లుగా, జీతగాళ్లుగా మార్చే కుట్ర దాగి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం మొత్తాన్ని స్వదేశీ నినాదం ముసుగులో విదేశీయులకు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం మోడీ లక్ష్యమన్నారు. 26న గ్రామీణ బంద్, 27న ప్రభుత్వ కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలకు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపును అందుకొని తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం KVPS రేపు జరగబోయే బంద్ను, ఎల్లుండి జరగబోయే కేంద్ర కార్యాలయాల ముందు నిరసన విజయవంతం చేయాలని పోస్టర్ విడుదల సందర్భంగా ప్రతినబునారు. ఈ బంద్ను, నిరసన కార్యక్రమాల్లో గ్రామీణ ప్రజలంతా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి, వ్యవసాయ కార్మికులకు ఉపాధి పథకం కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని, బంద్ను విజయవంతం చేయాలని కోరారు. వ్యవసాయ వ్యతిరేక 3 బిల్లులను తీసుకొచ్చింది. అట్లాగే జాతీయ విద్యుత్ సవరణ బిల్లును కూడా పెట్టబోతా ఉంది. అందుకోసం ఈ వ్యవసాయ వ్యతిరేక 3 చట్టాలని రద్దు చేయాలని, విద్యుత్ వ్యతిరేక బిల్లును కూడా, విద్యుత్ సవరణ బిల్లును కూడా పెట్టొద్దని చెప్పి AIKFEC ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపునిచ్చింది. రేపు 26 తారీఖున గ్రామీణ బంద్ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం KVPS ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 బిల్లుల వల్ల వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పేటువంటి కుట్ర ఇందులో దాగుంది. జన్నపల్లి గ్రామంలో వివాహ వేడుకలో బోధన్ శాసన ఆయిషా ఫాతిమా పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. నవిపేట మండలంలోని జన్నపల్లి గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నమస్తే తెలంగాణ రిపోర్టర్ సాయన్న తమ్ముడు కూతురు వివాహ వేడుకల్లో ఆయిషా ఫాతిమా పాల్గొని వధువరులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న GHMC ఎన్నికల్లో ఎమ్మెల్యే షకీల్ చురుకుగా పాల్గొంటున్నందున వివాహ వేడుకలకు హాజరు కాకపోవడంతో ఆయన సతీమణి బోధన్ నియోజకవర్గంలో జరుగుతున్న శుభకార్యాలతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. గత నెలలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ సాయన్న కూతురు వివాహ వేడుకలతో పాటు ఆయన తమ్ముడి కూతురు వివాహ వేడుకలు పాల్గొనడం పట్ల మండల ప్రజలు అభినందనలు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆదేశాల మేరకు వివాహ వేడుకలతో పాటు అన్ని కార్యక్రమాలలో తాను పాల్పంచుకుంటున్నట్లు ఆయిషా ఫాతిమా తెలిపారు. వివాహ వేడుక కార్యక్రమాల్లో సర్పంచ్ సబిత సంజీవరావు, జడ్పీటీసీ సవిత, ఉప సర్పంచ్ గౌరురాజు, ఎంపీటీసీ రాణి లక్ష్మణ్ రావు, బినోలా సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లు మగ్గరి హనుమండ్లు, బాబర్లతో పాటు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు. నవిపేట తహసీల్దార్ అండతో జన్నపల్లి గ్రామ ఇసుక వ్యాపారులు అక్రమంగా తరలిస్తున్నారని వల్లభాపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు.
మాక్లూర్ మండలంలో వల్లభాపూర్ గ్రామస్తులు బుధవారం వల్లభాపూర్ క్రాసింగ్ వద్ద రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నవిపేట తహసీల్దార్ లత అండదండలతో జన్నపల్లి గ్రామ ఇసుక వ్యాపారులు అక్రమంగా వల్లభాపూర్ వాగులో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. వల్లభాపూర్ వాగులో నుంచి నవిపేట తహసీల్దార్ కు ఎలాంటి హక్కు లేదన్నారు. తక్షణమే తహసీల్దార్ లతకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ అండదండలతో ఇసుక వ్యాపారులకు రెచ్చిపోతున్నారన్నారు. ఎంఆర్ఓలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు గంట పాటు రాస్తా రోకో చేయడంతో మాక్లూర్ నవిపేట ఎస్ఐలు చేరుకొని సముదాయించారు. మాక్లూర్ రాజిరెడ్డి నవిపేట యాకూబ్ ఎస్ఐలు చేరుకొని సముదాయించారు. ఈరోజు మా వల్బాపూర్ గ్రామం ప్రజలందరూ వాగులోకి వచ్చేసరికి ట్రాక్టర్లు వెళ్ళిపోయినాయి. బీఆర్ఓకి అడిగితే పోలీస్ స్టేషన్ ట్రాక్టర్ పంపించిన అన్నాడు, కానీ ట్రాక్టర్లు పోలేవు, ఇంటికాడనే ఉండడం జరిగింది. ఎంఆర్ఓకి అడిగితేనే పోయి నేను అఫీషియల్తో మాట్లాడితే నేను మీతో మాట్లాడా అనడం జరుగుతుంది. ఉసుకే తరలించడం జరుగుతుంది. పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశానుసారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లోని సురారం 129 డివిజన్లోని మార్కండేయ కాలనీలో కారు గుర్తుకే ఓటు వేసి తెరాస అభ్యర్థి మంత్రి సత్యనారాయణను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్మూర్ నుంచి కౌన్సిలర్ టీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశానుసారం గడప గడపకు గులాబీ జెండా అందించాలన్న సంకల్పంతో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ తెరాస రాష్ట్ర నాయకులు కాందేశ్ శ్రీనివాస్, కౌన్సిలర్ ఎస్ఆర్ రమేష్, తాటి హనుమన్లు, వనం శేఖర్, రింగుల భూషణ్, తలారి చందు, శివకుమార్, నాయకులు సాంబడి ఆనంద్, మీరా శ్రావణ్, జాషువా, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. రైతులను నిలువు దోపిడీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టిందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవరం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రైతు వ్యతిరేక బిల్లును అలాగే జాతీయ విద్యుత్ బిల్లును రద్దు చేయాలన్న అంశాలపై ఏఐకేఎంఎస్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరం మాట్లాడుతూ దేశంలో రైతులను నగదు ఒక్కదానికే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లు, విద్యుత్ బిల్లు ప్రవేశపెట్టిందని, రాజ్యసభ ఆమోదం లేకుండానే సొంత నిర్ణయాలతో బిల్లును ఎలా ఆమోదిస్తారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని రైతులే అణగదొక్కుతారని, రైతు ఆగ్రహానికి ప్రభుత్వం పతనం ఖాయమని హెచ్చరించారు. తక్షణమే బిల్లును రద్దు చేయాలని, లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన ఎన్ సుమన్ యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ యోగా అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యోగా అసోసియేషన్ సభ్యులు జిల్లా క్రీడా అథారిటీ మైదానంలో ఇద్దరిని సన్మానించడం జరిగింది. సన్మాన గ్రహీత సుమన్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే యోగాకు మంచి ప్రావీణ్యం ఉందని, యోగా అసోసియేషన్ తరపున అన్ని మండలాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తామని అన్నారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ యోగాను క్రీడా విభాగంలో చేర్చినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ గౌడ్ విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు టి విద్యాసాగర్ రెడ్డి, బి మల్లేష్ గౌడ్ జిల్లా నూతన కార్యవర్గానికి ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్లో గల ప్రత్యేక హాల్లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సోమేశ్వరరావు, డాక్టర్ రాఘవరెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఇంతవరకు కొన్ని దశాబ్దాలుగా నిరంతరాయంగా ఏకగ్రీవ ఎన్నికగానే జరిగింది. అయితే ఈ సంవత్సరం 2 వర్గాలుగా ఏర్పడడంతో ఎన్నికలు నిర్వహించడం అనివార్యం అయింది. అయినప్పటికీ రాష్ట్ర సంఘం బాధ్యులు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఇరు వర్గాల వారిని మెప్పించి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఇరు వర్గాల అభ్యర్థులు విరమించేందుకు మొగ్గు చూపలేదు. దీంతో ఎన్నిక పోలింగ్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో అర్హులైన సుమారు 153 మంది పేట సంఘంలో సభ్యత్వం ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవి రాష్ట్ర సంఘం నియమ నిబంధనలను విధించింది. ఇందులో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వారికి మాత్రమే ఈ ఓటు హక్కులు కల్పించారు. వారు మాత్రమే అర్హులు కాగా ప్రైవేటు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఓటు హక్కు లేదు అని రాష్ట్ర సంఘం వెల్లడించింది. వార్తలను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గడిచిన 6 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్లో ఎలాంటి అశాంతి లేదు. ఎలాంటి హైదరాబాద్ కావాలో పారిశ్రామికవేత్తలు నిర్ణయించుకోవాలి. టీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకుంటే మరింత అభివృద్ధి, సంక్షేమం. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలి.
పాలకుర్తి సిఐ జగదీష్ సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ శివశంకర్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఎమ్మెల్యే షకీల్ చొరవతో జోరుగా బాగేపల్లి అభివృద్ధి, బాగేపల్లి అభివృద్ధిపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. వ్యవసాయం ఎరువుల వాడకంపై రైతులు అవగాహన కలిగి ఉండాలి, అధికారులు శాస్త్రవేత్తలతో సూచనలు ఇప్పించేలా చూడాలి, కలెక్టర్ నారాయణ రెడ్డి. కోవిడ్ వల్ల అయ్యప్ప స్వాములు ఆర్భాటాలు లేకుండా దీక్ష నిర్వహించాలి, ప్రముఖ గురుస్వామి బాలేపల్లి సుబ్బారావు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జీటీపీఎల్ న్యూస్.